మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని బ్యానర్ వార్త చూద్దామండి. ఉగ్రముఖలపై రుద్రతాండవం అంటండి. భారత్ విజయ సింధూరం. ఉగ్రముఖలపై నిప్పుల వర్షం అండి. విరుచుకుపడ్డ క్షీణిపులు, డ్రోన్లు, పాకిస్తాన్ సరిహద్దులు దాటకుండానే దాడులండి. పాక్ POKలో 9 ఉగ్ర స్థావరాల్లో ధ్వంసం చేశారు. మసూద్ అజూర్ కుటుంబాన్ని అంతం చేశారండి. 80 మంది ఉగ్రవాదులు హతం అంట. 31 మంది అని ప్రకటించుకున్న పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ విజయవంతమని స్వయంగా పర్యవేక్షించిన ప్రధాని మోడీ గారండి. ప్రతీకారం తీర్చుకుంటామన్న పాకిస్తాన్ ప్రధాని సరిహద్దు వెంబటే కాల్పులు అంటండి. 13 మంది భారత్ పౌరులు దుర్మరణం. శాంతించాలని ప్రపంచ దేశాలు పిలుపండి. ఆపరేషన్ సింధూర్ విజయవంతం మనందరికీ గర్వకారణమని పహల్గాం దాడి తన ప్రతీకారాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై లక్షిత దాడులను అత్యంత ఖచ్చితత్వంతో చేపట్టిన సైనిక దళాలకు అభినందనలు తెలిపారండి నిన్న ప్రధాని మోడీ గారు. అదేవిధంగా భారత సైన్యం ఎక్కడా గీత దాటలేదు, అమాయకులను చంపిన వారిని మాత్రమే హతమార్చారండి. ఈ విషయంలో హనుమంతుడి ఆదర్శం. అశోకవనంలో విధ్వంసం సమయంలో తనపై దాడి చేసిన వారిపైనే ఆంజనేయుడు విరుచుకుపడ్డాడు. భారత సైన్యం కూడా అలాగే వ్యవహరించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు తెలిపారండి. గురి తప్పకుండా, ముష్కరు తప్పించుకోకుండా స్పాల్, హ్యామర్, ఆత్మాహుతి డ్రోన్లతో భారత్ దాడి చేసిందండి. ఆపరేషన్ సింధూర్ ఆయుధాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకున్నారండి. సెలవులు ఉన్న సిబ్బందిని తక్షణం వెనక్కి రప్పించమని పారామిలిటరీ బలగాల అధిపతులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఆదేశాలు జారీ చేశారండి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ రాజధాని ముజాఫర్బాద్ సమీపంలో భారత్ దాడుల్లో దెబ్బతిన్న భవనాన్ని పరిశీలిస్తున్న స్థానికులండి. దాడులు జరిగిన ప్రాంతాలు కూడా ఇచ్చారండి. మొత్తం 9 ప్రాంతాల్లో జరిగింది ఆపరేషన్ సింధూర్. ప్రత్యేక కథనాలు ఇంకా లోపల పేజీలు వేశారండి. తర్వాత OMC కేసులో IAS అధికారి శ్రీలక్ష్మి గారికి చెక్ ఎదురైందండి. అక్రమ మైనింగ్ కేసుల నుంచి ఆమెకు విముక్తి కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు పిటిషన్పై మళ్ళీ విచారించి 3 నెలల లోపల ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశం. మళ్ళీ ఆవిడికి ఎదురుదెబ్బ తగిలినట్టండి. తర్వాత ముగ్గురు దాడికి మోడీ నాయకత్వంలో గట్టి జవాబు ఇచ్చామని సాయుధ దళాలకు, వీర యోధులకు సెల్యూట్ తెలిపారండి సీఎం చంద్రబాబు నాయుడు గారు. పాకిస్తాన్కు తగిన సమయం మీదని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తే జైలుకే అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలిపారండి. తర్వాత కర్రెగొట్టలో భారీగా ఎదురుకాల్పులు అంటండి. 23 మంది మావోయిస్టు మృతి, 18 మృతదేహాలు. కొనసాగుతున్న కూబింగ్ అండి. టెస్టులకు రోహిత్ అల్విదా అంటండి. తర్వాత 2027లో పాదయాత్ర చేస్తారంటే అండి. వచ్చే ఏడాది ప్రతిష్టాత్మకంగా వైకాపా ప్లీనరీ. కూటమి తిరిగి అధికారంలోకి రాదని పార్టీ నేతల సమావేశంలో మాజీ సీఎం జగన్ గారు తెలిపారండి. తర్వాత నిన్న విశాఖలో మాక్ డ్రిల్ జరిగిందండి. యుద్ధ సంసిద్ధతపై పౌరులకు అవగాహన కలిపారండి. తర్వాత AB వెంకటేశ్వర గారికి హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందండి. టెండర్ల అక్రమాలు అంటూ ACP పెట్టిన కేసును కొట్టివేసింది. ఆయనపై ఆరోపణలన్నీ ఆధారం లేవని స్పష్టీకరించారండి. ఇంక లోపల పేజ్ చూద్దాం ఒకసారి. ప్రధాని, రక్షణ, హోంమంత్రులతో మాట్లాడిన అభినందనలు తెలిపిన వెంకయ్యనాయుడు గారండి. తర్వాత ఉగ్రముఖపై రుద్రతాండవం అని ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ రాశారండి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ చూడొచ్చండి. నిన్న కల్నల్ సోఫియా ఖురేషి, విక్రమ్ మిశ్రీ గారు, తర్వాత కల్నల్ వాయంక సింగ్ గారు ఈ బ్రీఫింగ్ ఇచ్చారండి ఎలా జరిగిందంటని. తర్వాత సింధూర్ సంతోషదాయకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఆనందం ప్రకటించారండి. మన్యంలో ఎన్కౌంటర్ ఏంటండి, 2 మావోయిస్టులు మృతి చెందారు. తర్వాత తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారని, ప్రజలు ఆందోళన చెందకుండా చూడాలని, తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండమని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారండి. విశాఖలో మాక్ డ్రిల్ అండి. ఇంకోసారి లోపల పేజ్ చూద్దాం ఒకసారి. ప్రజల CJA జస్టిస్ NV రమణ, కాబోయే ప్రధానమూర్తి జస్టిస్ BR గవాయ్ ప్రశంస అండి. జడ్జిలు ప్రజల్లోకి వెళ్లి పనిచేయాలని చాటారు, కొనియాడిన జస్టిస్ సూర్యకాంత్. ఘనంగా నెరేటివ్స్ ఆఫ్ ది బెంచ్, ఏ జడ్జ్ స్పీక్స్ పుస్తక ఆవిష్కరణ జరిగిందండి. తర్వాత దేశానికే ఆదర్శంగా డిఫెన్స్ ఏరోస్పేస్ పాలసీ అంటండి. రక్షణ అంతరిక్ష సలహాదారులతో సీఎం చంద్రబాబు నాయుడు గారు సమీక్షించారు. 5 లక్షలు జమ చేస్తే పిల్పై విచారణ చేపడతామని కేఏపాలకు స్పష్టీకరణ చేసిన హైకోర్టు అండి. పాస్టర్ ప్రవీణ్ మృతిపై దర్యాప్తుకు CBIకి అప్పగించాలంటూ దాఖలు చేసిన పిల్లో హైకోర్టు రిజిస్టర్ వద్ద 5 లక్షలు జమ చేయాలని కేఏపాల్ను హైకోర్టు ఆదేశించిందండి. త్వరలో జనాభా నిర్వహణ విధానం అంటండి. జనాభా పెరుగుదలకు అవకాశాలు, అడ్డంకులపై సర్వే. స్వర్ణాంధ్ర విజన్ GSDPపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు గారండి. రోడ్ల అభివృద్ధి సెస్కి ఇక ప్రభుత్వ ఖజానాకి ఏంటండి.
మద్యం ముడుపులకు బెంగళూరుకి ఏంటంటే స్థిరాస్తి రంగంలో 100 కోట్లు పెట్టుబడి, ఏపీఎస్బీసీఎల్ నుంచి డిస్టిలరీలకు చెల్లింపు, వాటి నుంచి డొల్ల కంపెనీలకు బదలాయింపు, అక్కడి నుంచి వివిధ మార్గాల్లో రూటింగ్ అంటండి. కల్పిత కంపెనీల ఖాతాల నుంచి రూటింగ్ చేసి మరీ తీసుకున్నారంటండి. ఇంకా ఉత్తమ వైద్య విద్యార్థులకు బంగారు పథకాలు నిన్న మంత్రి మండలి కొత్త చైర్మన్ డాక్టర్ శ్రీహరిరావు గారు వెల్లడించారండి. ప్రధాన డ్యామ్ ఆకృతులపై చర్చలు కొలిక్ అంటండి. గ్యాప్ 1 డ్యామ్ డిజైన్ల మార్పులపై సిఫార్సుకు అవే ఖరారయ్యే లోపల కొన్ని పనులు చేసేందుకు ఆమోదం. గ్యాప్ 2 ఆకృతుల చర్చలపై కొలిక్కి వచ్చారండి. పోలవరంపై విదేశీ నిపుణులతో సమగ్ర చర్చలు. ఇంకోసారి లోపల పేరు చూద్దామండి. నవనాడులు కంపించేలాగా 9 ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడ్డ భారత సైన్యం. పాక్ ముష్కర్లో వెన్ను విరిచి అర్ధరాత్రులు దాడి చేసిందండి. కీలక కేంద్రాలు ధ్వంసం చేశారు. ఎందుకు దాడి చేశారంటే పహల్గామ్ దాడి స్పందనపై పాకిస్తాన్లో ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం జరిపిన దాడుల గురించి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఎస్ జయశంకర్ గారు, జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోబాల్ గారు వివిధ దేశాలకు వివరించారండి. తక్షణం వెనక్రప్పించాలని సెలవుల్లో ఉన్న సిబ్బందిని కోరారండి. పారామిలిటరీ బలగాలని. మోగిన సైరన్లు, ఆగిన విద్యుత్ సరఫరా అండి. దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ జరిగిందండి నిన్న. దేశానికి కళ్ళు చెవులు ఎన్డీఆర్ఓ అంటండి. ఉగ్రవాదుల ఆట కట్టించడంలో కీలక పాత్ర పోషించే ఏజెన్సీ అంటండి ఇది. గురి తప్పకుండా ముష్కర్లు తప్పించుకోకుండా నిన్న యూజ్ చేసిన ఆయుధాల గురించి రాశారండి ఇక్కడ. స్కాల్ప్, హ్యామర్, ఆత్మాహుతి డ్రోన్తో భారత్ దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్కు ఆయుధాల ఎంపికలు తగిన జాగ్రత్తలు తీసుకున్నారండి. అణ్వాయుధ శక్తులైన భారత్ పాకిస్తాన్ల మధ్య ఘర్షణలు ప్రపంచానికి శుభసూచకం కాదని పలు దేశాల అభినేతలను అభిప్రాయపడ్డారండి. ఇరు దేశాల మధ్య శాంతి సౌఖ్యాలు సర్వత్రం నెలకొనాలని ఆకాంక్షించారు. అందులో ట్రంప్ గారు కూడా ఉన్నారండి. తర్వాత మనందరికీ గర్వకారణం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ విజయంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. కేబినెట్ భేటీలో సైనిక దళాలకు అభినందనలు తెలిపారు. నేడు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం అండి. తర్వాత నా కుటుంబంలో 10 మంది చనిపోయారని, మరో 4 సన్నిహితులు కూడా అని జైషే మహమ్మద్ నిన్న ప్రకటించుకున్నారండి. ఆపరేషన్ సింధూర్ పేరులోనే సందేశం అని స్వయంగా ప్రకటించిన ప్రధాని మోడీ గారండి. పహల్గామ్ దాడికి ప్రధాన సూత్రధారి షేక్ సబ్జద్ గుల్ అంటండి. ముంబై విమానాశ్రయానికి బెదిరింపు వచ్చిందండి నిన్న. ఇంకా సిబిఐ చీఫ్గా కొనసాగుతున్న ప్రవీణ్ సూద్ అంటండి 1 ఏడాది పాటు పదవి కాలం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అతిథి అధ్యాపకుల వేతనం పెంచారంటండి. తర్వాత ప్రభుత్వ జూనియర్ కాలేజీలో. ఇంకా తర్వాత 11,828 కోట్లతో 5 ఐఐటీలు విస్తరణిస్తారంటండి. తిరుపతి, పాల్కాడ్, ధార్వాడ్, బిలాయ్, జమ్మూలోని విద్యా సంస్థలు అదనంగా 6,576 సీట్లు అంటండి. 60,000 కోట్లతో నైపుణ్య శిక్షణ, వృత్తి విద్య పథకాలంటండి. కేంద్ర మంత్రి ఆ నిర్ణయం తీసుకుందండి. రేషన్ బియ్యం స్మగ్లింగ్పై కొత్త సిట్ అంటండి. అధిపతిగా ఈగల్ ఐజీ ఆర్కే రవికృష్ణ గారు అంటండి. 140 మంది వైద్యులు సిబ్బందుల విధుల నుంచి తప్పించేయండి అని నిన్న మెమో జారీ చేశారండి. తర్వాత ప్రభుత్వ కళాశాలలో జేఈ, నీట్, ఏపీ సెట్ కోచింగ్ అంటండి. తర్వాత బిల్లులు మందగించిన ఉపాధి 2,250 కోట్లు బకాయిలు అంటండి. 4 నెలలుగా నిలిచిన మెటీరియల్ నిధులు. ప్రైవేట్ బడుల్లో ఆర్టీఈ ప్రవేశాలకు రేటింగ్ ఆధారంగా ఫీజులు అంటండి. ఇంకా వైద్యుల సెలవులు రద్దు చేశారంట. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తల నడుమ వైద్యుల సెలవులు రద్దు చేశారండి. హాస్టల్లో జూలై నుంచి ట్యూటర్లు నిర్వహిస్తారంటండి. ఇంటర్మీడియట్ ప్రతిభావంతులు అభినందన సభలో మంత్రి డోలా గారు తెలిపారండి. తర్వాత ఫెర్రీ అలాయిస్ పరిశ్రమలకు ఊరట కల్పించారండి. మెడికల్ ఆఫీసర్ల పోస్టు కూడా కనిపించకుండా కనికట్టు చేశారంటండి. 360 ఆఫీసర్ అయితే పట్టణాలకు, నగరాలకు సమీపంలో ఖాళీలు చూపలేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. తర్వాత జువారీ సిమెంట్స్కు సున్నప్రాయి లీజు గడువు పెంపంటండి. జిల్లాల పర్యటనలు పెంచడానికి లంచ్ మీటింగ్లో మంత్రులకు సీఎం దిశానిర్దేశించారండి. గోదావరి బోర్డు మినిట్స్పై తెలంగాణ ఆక్షేపడంటండి. తర్వాత ఆర్టీసీఎస్ తరలింపుపై స్పష్టత ఇవ్వాలని సచివాలయంలో ప్రవేశానికి యాక్సెస్ కంట్రోల్ వ్యవస్థ అంటండి. హైకోర్టునే మోసగించిన పిఎస్ఆర్ అంటండి. గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్ర మాన్యువల్ మూల్యాంకనం చేయించలేదని అంటే క్యాంప్ సైన్ మీడియా సంస్థకు అడ్డు పెట్టుకున్న అక్రమాలు, నిబంధనలకు విరుద్ధమని చెప్పిన వినని పిఎస్ఆర్. పామిడి కాల్వ మధుసూదన్ రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించారండి. తర్వాత మూల్యాంకనం చేయకుండానే 1.14 కోట్లు తీసుకున్నారంటండి క్యాంప్ సైన్ సిబ్బంది ఎగ్జామినర్ తెలిపారు. ఇంకా పిఎస్ఆర్పై పీటీ వారెంట్కు కోర్టు అనుమతి. నేటి న్యాయాధికారి ఎదుట హాజరుపరచనున్న పోలీసులు. మళ్ళీ వడగలుపు ముప్పంటండి విశాఖపట్నంలో. తొలివారం తెలంగాణ పరిచయం అంటండి. 17 నుంచి అసలైన పోటీలు. క్రీడా నైపుణ్యాల, అందం, ప్రతిభ, వ్యక్తిత్వం, సామాజిక నిబద్ధతపై పరీక్షలు. మిస్ వరల్డ్ పోటీలు తీరు తిన్నట్టండి. భాగ్యనగరానికి చేరుకుంటున్న అందాల భామలు. పాప్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైందండి.
దేశ రక్షణ సామర్థ్యాన్ని చాటారని గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు తెలిపారండి నిన్న. ఆపరేషన్ సింధూర్ని స్వాగతిస్తున్నామని పహల్గామ్ ఘటనలో మృతి చెందిన మధుసూదన్ సతీమణి ప్రసన్న కుటుంబ సభ్యులు తెలిపారండి. ఇంకా రఘురామపై చిత్రహింసల కేసులో డాక్టర్ ప్రభావతికి బెయిల్ అంటండి. దర్యాప్తునకు సహకరించకపోతే బెయిల్ రద్దు కోరవచ్చని తెలిపారండి. అన్నవరం సత్యదేవుని కళ్యాణోత్సవం ప్రారంభమైందండి. ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా అశోక్ కుమార్ జైన్ అంటండి. జడ్జ్ ఇంట్లో నోటు కట్ల నిజమేనని సుప్రీంకోర్టు కమిటీ ధృవీకరించింది. తప్పుకోవడం మంచిదన్న సిజేఐ. 2027లో పాదయాత్ర చేస్తారంటండి. వచ్చే ఏడాది ప్రతిష్టాత్మకంగా వైకాపా ప్లేనరీ జరుగుతుందని నిన్న జగన్ గారు తెలిపారండి. రాజధాని భూ సమీకరణకు రైతుల అంగీకారం అంటండి. పల్నాడు జిల్లాలో 2 విడత గ్రామ సభలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలకు హైకోర్టు షాక్ ఇచ్చిందండి. మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేత, 3,200 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు. కుట్రలను వెలికి తీసేందుకే కస్టోడియల్ ఇంట్రాగ్రేషన్ అవసరమని చెప్పారు స్పష్టం చేసిన న్యాయస్థానం అండి. మద్యం ముడుపుల సొత్తు ఎక్కడ అని రాజ్ రెడ్డి, అవినాష్ రెడ్డి చాణక్యుల నివాసాల్లో, కార్యాలయాల్లో సిట్ సోదాలు చేసిందండి. వైకాపాలో చేరిన ఏపీ ఎన్జీఓ మాజీ నేతలు అంటండి. బండి శ్రీనివాసరావు గారు, బివి సుబ్బారావు గారు వైకాపాలో చేరారంటండి. తర్వాత దివ్యాంగ అభ్యర్థులకు ఉచితంగా డిఎస్సి శిక్షణ ఇస్తున్నారంటండి, కోచింగ్ ఇస్తున్నారంట. బాలూచిస్తాన్ మరో బంగ్లాదేశ్ కాబోతుందా అని ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ వార్త రాస్తారండి. ఫేక్ వార్ఫేర్ అంటండి. సోషల్ మీడియాలో దాయాది దేశం నుంచి పోటెత్తిన నకిలీ వార్తలు, వీడియోలు తిప్పికొట్టిన పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం. తర్వాత స్వదేశానికి గాలి కొదిలి భారత్పై ద్వేషంతో పాక్ ఊపిరంటండి సరిహద్దుల్లో దాటించి శిక్షణ ఇస్తుందంట. తమ పిల్లల చదువుల కోసం బడులు నిర్మించలేదు కానీ కాశ్మీర్ కోసం పాఠశాలలు నడిపారు. తమ దేశ ప్రజల కోసం జీవితాలు బాగుపరిచే ప్రణాళిక రచించలేదు కానీ కాశ్మీర్ను స్వాధీనం చేసుకోవడానికి లక్షల కోట్లు వెచ్చించారంటండి. తమ దేశ ప్రజలకు మంచినీరు, కరెంటు, రోడ్లు లాంటి కనీస సదుపాయాలు కల్పించలేదు కానీ కాశ్మీర్లో ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారంటండి. ఇది పాకిస్తాన్ నుంచి నిర్వాహకం అంటండి. తర్వాత భారత్ మహిళ సింధూరం చెరిపేసిన ఉగ్రవాదులకు సరైన సమాధానమని ఆపరేషన్ సింధూర్పై పహల్గామ్ మృతుల కుటుంబ సభ్యులు స్పందించారండి. ఊళ్ళు కాబోవి ఉగ్రకోటలు అంటండి. అందుకే ఆ మూలాలపై మెరుపు దాడులు చేశారు. మళ్లీ చేతులెత్తేసిన చైనా రైడర్లు భారత క్షీణిపులను అడ్డుకోలేకపోయిన వైనం. సింధూర్ సైనిక చర్య ప్రశంసనీయమని భారత భద్రతా బలగాలను కొనియాడిన ప్రతిపక్షాలు, ప్రముఖులండి. తర్వాత S-400 ముందు పాక్ అస్త్రాలు తుస్తంటండి. సైనిక బలగాలకు పూర్తి మద్దతుని సిడబ్ల్యూసి ప్రకటించిందండి. ఒకసారి మనం సాక్షులు చూద్దామండి. టెస్టులకు రోహిత్ గుడ్ బై అంటండి. భారత్ జట్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో ఫార్మాట్కి గుడ్ బై చెప్పారండి. నిన్న రక్త సింధూరం అని ఇక్కడికి బ్యానర్ వార్త చేశారండి. పాక్ ఉగ్రతండాలపై విరుచుకుపడ్డ భారత్ అత్యంత సమర్థతో దాడులు జరిపారని, మన సైన్యం దేశానికి గర్వకారణమని ప్రధాని మోడీ గారు తెలిపారండి. ప్రతి దాడులకు ఆస్కారం లేకుండా దాడి చేశామని, సరైన రీతిలోనే ప్రతీకార చర్యలు తీసుకున్నామని, ఇవి బాధ్యతాయుతమైన దాడులని భారత్ వైఖరిని స్పష్టం చేసిన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ గారండి. 100కు పైగా హతం చేశారంటండి. పహల్గామ్కు బదులు తీర్చుకున్న భారత్ అమాయక మహిళల నుదుటి నుంచి ముష్కరులు తుడిచేసిన సింధూరం వారి పాలిట రక్తసిక్తమైందంటండి. దెబ్బతిన్న పులి పంజా విసిరితే ఎలా ఉంటుందో పాక్ దాని ప్రేరేపిత ఉగ్ర ముకటాలకు తెలిసి వచ్చిందంటండి. పహల్గామ్ దాడికి భారత్ అంతకంత బదులు తీర్చుకుందని పాక్ POKలు 9 ప్రాంతాలపై సైన్యం విరుచుకుపడిందంటండి. 100కు పైగా ఉగ్రవాదులను ముట్టబెట్టిందంటండి. ఆపరేషన్ సింధూర్ దిగ్విజయంగా పూర్తి చేసుకుని జై హింద్ అంటున్న పహల్గామ్ మృతులకు ఘన నివాళి అర్పించిందండి. పాక్ సైన్యం కర్కశ కాల్పులు అంటే సరిహద్దు వెంబడికి ప్రాణాలు కోల్పోయిన 15 మంది గ్రామీణులు, 57 మందికి బుల్లెట్ గాయాలంటండి. ధీటుగా బదిలిచ్చిన భారత సైన్యం సరిహద్దు అవల భారీగా మరలనంటండి. లక్ష్యాలు 9 పక్కాగా ఎంపిక చేసిన భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ కోసం ఎంపిక చేసిన 9 లక్ష్యాలు పక్కాగా సేకరించిన నిఘా సమాచారం ఆధారంగా సైన్యం నిర్ణయించుకుంది. ఇవన్నీ ఆరోగ్య కేంద్రాలు, తదితర ముసుగులు నడుస్తున్నాయంట. వీటిని ఖచ్చితంగా గుర్తించడం మన నిఘా వర్గాలకు సవాల్గా నిలిచిందంటండి. యుద్ధం స్వరం ఆ ఇద్దరు అంటండి. భారత చరిత్రలో తొలిసారి 2 మహిళా అధికారులు భారీ సైనిక చర్యపై అధికారిక విలేకరుల సమావేశంలో నాయకత్వం వహించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలనే
దేశ సంకల్పాన్ని మాత్రమే కాకుండా సాయుధ దళాల్లో పెరుగుతున్న మహిళా బలానికి వారి ప్రతీకలుగా కనిపించారండి. సోఫియా ఖురేషి, వ్యామికా సింగ్ వారికి సెల్యూట్ చేయొచ్చండి మనం. ముష్కర్లపై తిరుగులేని అస్త్రాలు అంటండి. ఈసారి అధికారం మనదే అని చంద్రబాబుకు తగిన శాస్త్ర తప్పదని సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెప్తారని వైఎస్ జగన్ గారు ఆశాభావం వ్యక్తం చేసుకున్నారండి. చంద్రబాబు ప్రభుత్వ హామీల్లో అమల్లో ఘోరంగా విఫలమైందంటండి. కూటమి సర్కార్ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని పార్టీ కార్యకర్తలపై చంద్రబాబు చేస్తున్న దుర్మార్గాలు చూస్తుంటే చాలా బాధేస్తుందండి ఆయనకి. జగన్ 2.0 అంటండి. మొదటి ప్రాధాన్యత కార్యకర్తలే. లాస్ట్ టైం లాగా ఇన్ని ఇబ్బందులు పెట్టినా క్యాడర్ ధైర్యంగా నిలబడిందండి. వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన అన్నారండి. అరాచక పాలన పట్ల ప్రజలు వివిధ రూపాల్లో వ్యతిరేకం వ్యక్తం చేస్తున్నారంటండి. ఈ దశలో మనం ప్రజలతో మమేకం కావాలి, కష్టాలు తోడుగా ఉండాలంటండి. తర్వాత పార్లమెంట్ నియోజకవర్గ పార్టీల పరిశీలకులపై రీజనల్ కోఆర్డినేటర్లకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారండి. నిన్న వైఎస్ఆర్సీపీలో చేరిన ఉద్యోగ సంఘ నేతలు అంటండి. తర్వాత ధాన్యం రైతుకు దగ అంటండి. ఇక దళారులే సగ. కన్నీటి రాసులు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో రోడ్లు ఖాళీ స్థలాల్లో ధాన్యం కుప్పలు పూశారండి నిన్న. అకాల వర్షం నీటిలో నానుతున్న వరికంకులు. గోని సంచుల్లో హమాలి రవాణా సౌకర్యాలు లేక అగచాట్లు అంటండి. ఈ క్రాప్ నమోదైన PR 126 రకం కొనుగోలు నిరాకరణ అంటండి. మిషన్లతో కోత కోసేందుకు భారీగా అది. కమిషన్ ఏజెంట్లకు ఓకే అంటేనే సరుకు తరలింపు. 75 కిలోల బస్తాకు 300 నుంచి 450 వరకు దోపిడీ. మద్దతు లేకున్నా టన్నుకు సుమారు 6,000 వరకు నష్టపోతున్నామన్న అన్నదాతలు. 800 కోట్లకు పైగా రైతుల కష్టం దళారులు మిల్లర్లు జోబుల్లోకి అంటండి. ఇంకా రాజ్యాంగ ఉల్లంఘన అంతా రహస్యం అంటండి. ఏపీఎండిసి బాండ్ల జారీలో చివరి క్షణం వరకు పెట్టుబడిదారులకు కీలక సమాచారం ఇవ్వకుండా గోప్యత. తమ వారికి లబ్ధి చేకూరేలాగా ఇతర ఇన్వెస్టర్లను బాండ్లు కొనకుండా ఉంచేందుకు ఎత్తుగడంటండి. ఆ తర్వాత సెకండరీ మార్కెట్లో మరింత ఎక్కువ వడ్డీకి అమ్ముకునే వ్యూహం. ఎక్కువ మంది పోటీ పడితే వడ్డీ రేటు తగ్గుతుందని, ప్రభుత్వానికి ప్రయోజనం ఉంటుందని, అయినా తమ వారికి లబ్ధి చేకూరేలాగా ప్రణాళిక రూపొందించారంటండి. ఇప్పుడు ఆ విషయం కూడా దాచిపెట్టి ఇతర ఇన్వెస్టర్లకు తెలియకుండా కుట్రలు చేశారంట. ఇతర ఇన్వెస్టర్లకు ఇటు ప్రభుత్వానికి మేలు జరగకుండా సొంత వారి కోసమే ముఖ్యనేత ఆరాటం అంటండి. రాష్ట్రంలో 436 గనుల్లో విలువైన ప్రకృతి సంపదను దోచిపెట్టడమే లక్ష్యం ఏంటండి. నేడు 9,000 కోట్ల NCD బాండ్లు జారీ చేసేందుకు ఏపీఎంసీడీ ఏర్పాట్లు చేసిందండి. తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు అంటండి. ఏపీఎండిసి ద్వారా అప్పుల కోసం బాండ్లు జారీకి కూటమి ప్రభుత్వ ఉత్తర్వులు. కూటమి సర్కారు రాజ్యాంగ విరుద్ధంగా చర్యలు తీసుకుంటుందని వైఎస్ఆర్సీపీ పిల్లేసిందండి. దీన్ని కౌంటర్లు వేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశించింది. ఆగస్టు 6న తదుపరి విచారణ చేస్తారంటండి. ప్రైవేట్ హోటల్కు టీటీడీ భూములా అని టీటీడీ మాజీ చైర్మన్ భూమా కరుణాకర్ రెడ్డి మండిపడ్డారండి. అలిపిరి సమయంలో భూములు కట్టబెట్టే యత్నం అంటండి. చరిత్రలో అన్నడూ లేని విధంగా టీటీడీ పాలక మండలి అత్యంత సమావేశం ఏంటండి. 1,000 కోట్ల విలువైన 35 ఎకరాలు టూరిజంకి ఇవ్వాలని తీర్మానం. శ్రీవారి పవిత్రత కాపాడడం అంటే ఇదేనా అని సర్కారు నిర్ణయాన్ని హిందూ సమాజం వ్యతిరేకించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారండి. నువ్వు చిల్లరగాడివి అంటూ అనంతపురం జిల్లా తాడిపత్రి సిఐపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు వివాదాస్పద వ్యాఖ్య చేశారని ఇక్కడ రాశారండి. నిన్న విలేజ్ క్లినిక్లు డాక్టర్లపై, నేడు పోలీసు అధికారిపై ఈ మంత్రి గారి నోటి దురుసంటండి. తర్వాత కర్రిగుట్టలో రక్తపు టైర్లు అంటండి. భారీ ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులు మృతి, 22 మంది కంటే ఎక్కువ మంది చనిపోయారన్న ఛత్తీస్గఢ్. ఇంకోసారి లోపల పేరు చూద్దామండి. ఉగ్ర స్థావరాలపై దాడి అనివార్యం అంటండి. ఉగ్రవాద చర్యలపై రక్షణ దళాలు గట్టిగా స్పందించాయని వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల సమావేశంలో జగన్ గారు మన రక్షణ బలగాలకు దేశమంతా మద్దతు పలకాలని తెలిపారండి. విశాఖలో ఆపరేషన్ అభ్యాస్ అంటండి. 8 చోట్ల మాక్ డ్రిల్ చేశారు. తర్వాత ఈసారి అధికారం మందే అని ఇక్కడ ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ రాసుకున్నారండి. గిఫ్ట్ అధికారం జగన్కు ఉందని NCLTలో వైఎస్ఆర్సీపీ అధినేత తరపున నిరంజన్ రెడ్డి గారు వాదనలు వినిపించారండి. విజయం ఓ ట్రస్టీనే, ఆమె నేరుగా షేర్లు బదిలీ చేయలేరంటండి. షేర్లు సర్టిఫికేట్ బదిలీ చేయడం సాధ్యం కాదని, సరస్వతి పవర్ ఇండస్ట్రీలో షేర్ల బదిలీ నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని, తదుపరి విచారణ మే 30కి వాయిదా వేయాలని ట్రిబ్యునల్ను కోరారండి. ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు అండి. మద్యం కొనుగోలు వ్యవహారంపై ప్రాథమిక దర్యాప్తు దశలో ఉందన్న ఉద్దేశంతో ముందస్తు బెయిల్ సాధ్యం కాదన్న హైకోర్టు ధనంజయ రెడ్డికి, కృష్ణమోహన్ రెడ్డికి, బాలాజీ గోవిందప్పలకండి. లూలు గ్రూపునకు భూ కేటాయింపు నిర్ణయం చెప్పండి అని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించిందండి. విశాఖలో
టెక్ సిటీ మాస్టర్ ప్లాన్కి టెండర్లు అంటండి. గ్రామ స్థాయి నుంచి వచ్చిన ప్రతిభాశీలి రమణ గారు అంటండి నిన్న పుస్తకావిష్కరణ సభలో కొనియాడారండి రమణ గారిని. తర్వాత ఆంధ్రజ్యోతిలో చూస్తే ఆడబిడ్డలకన్నిటికీ ప్రతీకారం ఇదని ఆపరేషన్ సింధూర్కు పెట్టిన పేరని మోడీ గారు తెలిపారండి. దాడికి ధీటైన జవాబు ఇచ్చే హక్కు భారత్ వినియోగించుకుందంటండి. ఉగ్ర శిబిరాల ఖచ్చితత్వ దాడి ధ్వంసం చేయడం మన భద్రతా దళాల చరిత్రను లిఖించాయంటండి రాజ్నాథ్ సింగ్ గారు తెలిపారు. తర్వాత సింధూరమే సంహారమైందంటండి. 80 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత్ పహల్గామ్కు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ స్థావరాలపై భారత్ క్షీణింపు దాడులు చేసిందండి. లష్కర్ తోయబా, జైషే మహమ్మద్, మసీజుద్దీన్ ప్రధాన కార్యాలయాల్లో సహా ఉగ్ర శిబిరాలు నేలమట్టం జరిగాయండి. వీటిలో కసబ్, డేవిడ్ హెడ్లీ తదితరులు ఉగ్ర శిక్షణ తీసుకుందంటండి. వాటి శిక్షణ, కమ్యూనికేషన్, మౌలిక సదుపాయాలన్నీ ధ్వంసం చేశారండి. 70 మంది ఉగ్రవాదులకు తీవ్ర గాయాలంట. మృతుల్లో మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారంటండి. మరిన్ని దాడులు అడ్డుకోవడానికి సైనిక చర్య అని విక్రమ్ మిశ్రా గారు తెలిపారండి. మసూద్ ఇంట్లోనే 14 మంది హతమంటారంటండి. తర్వాత పాక్ పంజాబ్ ప్రావిన్స్లో జరిగిన ఘటన గురించి ఇక్కడ ఫోటోలు వేశారండి. మళ్ళీ పౌరులపైన గురంటండి. భారత్ దాడితో విచక్షణ కోల్పోయిన పాక్ కాశ్మీర్ జనావాసాలపై యథేచ్ఛ కాల్పులు జరుపుతుందంటండి. పిల్లలు సహా 13 మంది మృతి, 57 మంది గాయాలు. ఇళ్ళు అగ్నిహుతికి ఆహుతి అయినాయి అంటండి. సురక్షిత ప్రాంతాలకు వేల మంది తరలింపు. ప్రతీకారం తీర్చుకుంటామని భారత్ జరిపిన దాడులు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని, భారత్ చేసిన తప్పులకు పర్యవసాలు తప్పక ఉంటాయని పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ తెలిపారండి. 9 శిబిరాలండి, 25 నిమిషాలు, 24 క్షిణిపి దాడులు, 80 మంది హతమైన ఉగ్రవాదులండి. కాశ్మీర్ పండిట్ ముస్లిం సైనికాధికారి నిన్న వాళ్ళు బ్రీఫింగ్ గురించి రాశారండి. ఇక్కడ ఉగ్రవాదం ఏ రూపంలో వ్యతిరేకిస్తామని చైనా తెలిపింది. ఉగ్రవాదుల ఉద్రిక్తలు త్వరగా చల్లారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు తెలిపారు. భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ప్రపంచం తట్టుకోలేదని ఐరాస తెలిపింది. చైనా సరుకు ఫెయిల్ అంటండి. దాడిని అడ్డుకోలేని పాక్ ఎయిర్ డిఫెన్స్. సింధూర్ అస్త్రాలు ఇవే అని రిఫైల్ విమానం, హెరైన్ డ్రోన్లతో దాడి చేశారంటండి. మిత్రులకు ముందే చెప్పి విస్తృతంగా భారత్ దౌత్య చర్చలంటండి. 300 విమానాల రద్దు, 25 పోర్ట్లు మూసివేశారండి. ఎయిర్పోర్ట్లు దేనికైనా సిద్ధంగా ఉండాలని, శాఖల సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారండి. ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ అంటండి. జాతి గర్వించదగ్గ సమయం ఇది గవర్నర్ గారు తెలిపారు. చివరి ఉగ్రవాదాన్ని అంతం చేసేంత వరకు సింధు రాకూడదని పవన్ కళ్యాణ్ గారు ఆశాభావం వ్యక్తం చేశారండి. యుద్ధంపై అప్రమత్తంగా ఉండాలని విశాఖ, ఒంగోలు, బాపట్ల మాక్ డ్రిల్ చేశారండి. ఇంకా వైదొలగండని జస్టిస్ యశ్వంత్ను కోరిన సుప్రీం సీజే న్యాయమూర్తి ఇంటి నగదు నిజమే అంటండి. జస్టిస్ కన్నాకు అందిన కమిటీ నివేదిక అంటండి. తర్వాత ప్రేమ తగ్గింది చెల్లిపైన, నాపైన కాదు. సరస్వతి పవర్లో 99.89 షేర్లు నా వద్దే ఉన్నాయి అంటండి. ఎన్సీఎల్టీలో విజయలక్ష్మి గారు వెల్లడించారు. ఆ కంపెనీ 100% నాదే అని కుటుంబ వ్యవహారాన్ని కోర్టుకి ఈడ్చారని మండిపాటు. తప్పుడు పత్రాలు సృష్టించి నా వాటాలు బదిలీ చేశారని జగన్ గారు అన్నారండి. విజయలక్ష్మి మా యజమాని సరస్వతి పవర్ తెలిపిందండి. తర్వాత కర్రెగొట్టలో 19 మంది నక్సల్స్ ఎన్కౌంటర్ అంటండి. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో ఏఓబీ జోనల్ కమిటీ నేత జగన్, డీసీఎం నేత రమేష్ కాల్చివేత అంటండి. నైపుణ్యంతోనే నాణ్యమైన సేవలని ఆన్లైన్, ఆఫ్లైన్లో ప్రతి ఉద్యోగికి శిక్షణ అంటండి. తిరుపతి ఐఐటికి మహర్దశ పట్టనుందంటండి. మౌలిక సదుపాయాల పెంపు విస్తరణకు కేంద్రం ఓకే తెలిపిందండి. తర్వాత బెయిల్ అర్హత మీకు లేదని మద్యం స్కామ్లో జగన్ బ్యాచ్కు హైకోర్టు షాక్ ఇచ్చిందండి. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలకు ముందస్తు నో బెయిల్ అంటండి. తర్వాత ఏబీపీపై కేసు కొట్టివేత అంటండి. ఆరోపణలకు ఆధారం లేవన్న హైకోర్టు. క్యాంప్ సైన్ మధుకు 21 వరకు రిమాండ్ అంటండి. ఐఏఎస్ శ్రీలక్ష్మి గారికి సుప్రీంలో షాక్. తర్వాత ఇంక లోపల పేస్ వద్దాం ఒకసారి. ప్రేమ తగ్గింది చెల్లిపైన, నాపైన కాదు అని ఇక్కడ ఫస్ట్ పేజ్ వార్త రాశారండి. తర్వాత టీటీడీ అలిపిరిలో 35 ఎకరాలు బదులుగా ఏపీ టూరిజంకు మరో చాట కేటాయింపు అంటండి. అజ్ఞాతం వీడిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు అంటండి. రేటింగ్ ఆధారంగా విద్యా హక్కు ఫీజులు అంటండి. ప్రైవేటు పాఠశాల స్టార్ రేటింగ్ కనీసం 8,000, గరిష్టంగా 15,000 పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదన చేసిందండి. తర్వాత తిరుపతి ఐఐటికి మహర్దశ అంటండి. ఒకసారి ఆంధ్రప్రభలో చూద్దామండి. రహస్యం, వేగం, వ్యూహం, పాక్పై భారత్ చావు దెబ్బతీసిందని ఇక్కడ రాశారండి. పాక్ ఉగ్ర శిబిరాలు ఫినిష్ అంటండి. 80 మంది ముష్కర్ల హతం. లెఫ్ట్ సిగ్నల్, రైట్ టర్న్, మోడీ విన్నర్ అంటండి. సమష్టి యంత్రాంగం
గురి మీద స్పష్టత, బలమైన టీం వర్క్, నిగ్రహంతో అడుగులు, త్రివిధ దళాలకు స్వేచ్ఛ, చెక్కు చెదరని విశ్వసనీయత, ఉగ్రమూకలపై లక్ష్యం, మెచ్చుకున్న ప్రపంచం అంటండి. తర్వాత 25 నిమిషాలు 9 టార్గెట్లు, 24 దాడులు అంటండి. డ్రోన్లు, క్షీణిపనులు, బాంబర్లు హోరున వర్షంలో పడినాయి అంటండి. దిమ్మ తిరిగేలాగా భారత్ మెరుపు దాడులు చేసిందంటండి. అర్ధరాత్రి ముష్కర స్థావరాల విధ్వంసం, పహల్గం మారణ హోమానికి ప్రతీకారం అంటండి. ఆపరేషన్ సింధూర్ పేరట క్షీణిపుల గర్జన చేశాయండి. మిత్ర దేశాలకు భారత సమాచారం. క్యాబినెట్ భేటీ జరిగిందండి. తాజా పరిస్థితులపై చర్చ, రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని సమాలోచన. తర్వాత తాజా పరిస్థితులపై నివేదించారండి. పరస్పర దాడులు ఆపాలని మధ్యవర్తానికి నేను రెడీ అన్న ట్రంప్ గారు. ప్రతి రక్తపు బొట్టుకు బదిలిస్తామని పాక్ ప్రధాని షరీఫ్ గారు తెలిపారు. మసూద్ అజర్ ఫ్యామిలీ హతం అంటండి. కుటుంబ సభ్యుల్లో 10 మంది, 4 ముఖ్య అనుచరులు. మృతుల్లో అజర్ అక్క, బావ, మేనల్లుడు, అతని భార్య అంటండి. జైషే ప్రధాన కేంద్ర ధ్వంసం. గురి తప్పలేదు, దాడి తప్పు కాదని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉగ్రశిక్షణ కేంద్రాలను తునత్తనలు చేశామరంట అని కసబ్ హెడ్లీ శిక్షణ పొందే స్థావరాలను మట్టుబెట్టారంటండి. బిన్ లాడెన్ విరాళ్లతో నడిచిన కేంద్రాన్ని ధ్వంసం చేశారని మహిళా కమాండర్ వివరణ ఇచ్చారండి. పీఓకేలో ఏదో పాక్లోని పంజాబ్లో 4 చోట్ల చేశారండి. ఇది ఉద్యోగుల సామర్థ్యం పెంచాలని, అందుకు తగిన విధంగా శిక్షణ ఇవ్వాలని జూన్ నాటికి నియోజకవర్గ విజన్ ప్లాన్లు, త్వరలో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అంటండి. స్వర్ణాంధ్ర విజన్ సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు గారు. కేసులకు భయపడితే రాజకీయాలు చేయలేమని, జైలుకు పంపుతారని భయపడద్దని వైసీపీ పార్లమెంటరీ పరిశీలకులు, రీజనల్ కోఆర్డినేటర్ సమావేశంలో మాజీ సీఎం జగన్ గారు అన్నారండి. ఒకసారి ఈనాడు ఇంకా వార్తలు ఉంటే చూద్దామండి. ఒకసారి సూచికలకు సింధూర్ కాంతులు అంటండి. శాంసంగ్ నియో క్యూఎల్ఈడి టీవీలు అంటండి. ధరల శ్రేణి 49,500 నుంచి 11 లక్షల వరకు. ఇంకా అమెరికా ఫెడ్ రేట్ల యథాతథం అంటండి. తర్వాత పిఎన్బిలో 52% లాభం వచ్చిందంటండి. స్టార్లింక్ శాటిలైట్ సేవలకు ప్రాథమిక అనుమతులు. 15 రోజుల వరకు ఆలస్యాన్ని ఎన్ఎల్సిటీ ఉపేక్షించదని అప్పీల్ దాఖలపై సుప్రీంలో పిటిషన్ అంటండి. తర్వాత బ్రిటన్ వజ్రాలపై సుంకం కోత లేదంటండి. వెండి, స్మార్ట్ ఫోన్, ఓఎఫ్లకు అంటండి. ఏప్రిల్లో భోజనం తయారీ ఖర్చు తగ్గిందంటండి. తర్వాత 23,000 పైగా ఫేస్బుక్ ఖాతాలు పేజీలు తొలగింపండి. పెట్టుబడుల స్కాములతో సంబంధం వల్లే యుద్ధ ఒడిదుడుకులను మార్కెట్లు తట్టుకోగలవని ఆనంద్ రాఠీ గారు తెలిపారండి. హైదరాబాద్లో ఇళ్ల ధరలు పెరిగాయంటండి. ఇప్పుడు సగటు అడుగు 7,000 నుంచి 7,400కు చేరినట్టు చెప్తున్నారండి. తర్వాత బ్లూ స్టార్ లాభం 194 కోట్లు అంటండి. రెట్టింపు పైగా పెరిగిన వోల్టాస్ లాభం. కీలక రేట్లను తగ్గించిన చైనా కేంద్రీయ బ్యాంక్. 8% తగ్గిన డాబర్ ఇండియా లాభం అండి. ఇంకొకసారి ఇంటర్న్షిప్స్ చూద్దామండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటండి. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, అడ్మినిస్ట్రేషన్, డేటా అనలిస్టిక్స్, అకౌంట్ అండ్ టాక్సేషన్ మీద హైదరాబాద్లో ఉన్న వర్క్ ఫ్రమ్ హోమ్స్ చెప్పారండి ఇంటర్న్షిప్స్. తర్వాత అసిస్టెంట్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్, ఫ్యాషన్ అనలిస్ట్, స్టైలిస్ట్ అంటండి. బ్లాక్ చైన్ డెవలప్మెంట్, ఇంకా బ్యాక్ ఆఫీస్ క్లయింట్ నెట్వర్కింగ్, వర్డ్ ప్రెస్ డెవలప్మెంట్, రిక్రూట్మెంట్ ట్రైనీ, యూఐ/యూఎక్స్ డిజైన్, ఇవి ఉన్నాయంటండి. తర్వాత బిజినెస్ అనలిటిక్స్, ఫ్లటర్ డెవలప్మెంట్, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అంటే. ఇంకా వైజాగ్లో మెకానికల్ ఇంజనీరింగ్, సోషల్ మీడియా మేనేజ్మెంట్లో ఖాళీలు ఉన్నాయంటండి. తర్వాత నోటీస్ బోర్డు చూద్దామండి ఒకసారి. ఐడిబిఐ బ్యాంక్లో 676 పోస్టులు అంటండి. దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచ్లో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు భర్తీకి దరఖాస్తు కోరుతుందండి. 20 నుంచి 25 ఏళ్ళ లోపల ఉండాలండి. ₹1,050 ఫీజు అండి. తర్వాత ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ రెగ్యులర్ ప్రతిపాదక కింద 4 మేనేజర్ పోస్టులకు భర్తీకి ఆహ్వానిస్తుందండి దరఖాస్తులు. తర్వాత ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మహేశ్వరం, రంగారెడ్డి జిల్లాలో అవుట్సోర్సింగ్ ప్రతిపాదన కింద వివిధ విభాగాల్లో 63 పోస్టులకు భర్తీకి దరఖాస్తు కోరుతుందండి. తర్వాత ఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కాంట్రాక్ట్ బేస్ మీద 5 మేనేజర్ పోస్టులకు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుందండి. ఇంకోసారి క్విక్ అప్డేట్స్ చూద్దామండి. పిహెచ్డి అడ్మిషన్స్ అంటండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్, రాజేంద్ర నగర్, హైదరాబాద్లో పిహెచ్డి ప్రోగ్రామ్కి అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తుందండి. నాన్ టీచింగ్ పోస్టులు అంటండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్లో అండి. ఇది 22 నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు ఉన్నాయంటండి. లాస్ట్ డేట్ 19 మే. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు అండి. సిఎస్ఐఆర్ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. ఇది 18 పోస్టులు ఉన్నాయి. 10వ తారీఖు మే లాస్ట్ డేట్ అండి.
ఇంకా 934 పోస్టులు ఎన్ఎండిసి స్టీల్ లిమిటెడ్లో ఉన్నాయంటండి. 16 పోస్టులు ఎన్సిఈఎస్ఎస్ కేరళలో ఉన్నాయంటండి. తర్వాత ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు అంటండి డిఆర్డిఓలో జీటీఆర్ఈలో క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలండి, బీటెక్ డిగ్రీ అయి ఉండాలండి. ఇవండి ఈరోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్లో ఏమైనా లోపాలు ఉంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.